హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో హోమ్ మేడ్ లెమన్ సోప్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది హోమ్ మేడ్ లెమన్ సోప్ అండి. స్కిన్ లైటన్ చేయడానికి, స్కిన్ గ్లోయింగ్గా యూత్ఫుల్గా చేయడానికి ఈ సోప్ బాగా యూజ్ అవుతుందండి. సో ఈ హోమ్ మేడ్ లెమన్ సోప్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ సోప్ బేస్ తీసుకోవాలండి. గ్లిజరిన్ సోప్ బేస్ ఏదైనా తీసుకోవచ్చు. నేను 2 సోప్స్ రెడీ చేయడానికి చిన్న పీస్ సోప్ బేస్ తీసుకుంటున్నానండి. ఈ సోప్ బేస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ సోప్ బేస్ పీసెస్ని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఈ హోమ్ మేడ్ లెమన్ సోప్ రెడీ చేయడానికి లెమన్ జస్ట్ కావాలండి. దానికోసం ఒక లెమన్ తీసుకోవాలి. ఈ లెమన్ పై పీల్ని ఇలా తురుముకోవాలండి. ఇలా లెమన్కి ఉన్న పీల్ని ఇలా తురుముకుంటే లెమన్ జస్ట్ వస్తుందండి. ఇలా లెమన్ మీద ఉన్న పీల్ని మొత్తం తురిమేసేయాలండి. లెమన్ మొత్తం తురిమిన తర్వాత 1/2 టీ స్పూన్ లెమన్ జస్ట్ వస్తుందండి, అంతకుమించి ఎక్కువ రాదు. నేను ఇక 2 సోప్స్ కోసం చేసుకుంటున్నానండి. 2 సోప్స్ కోసం ఒక లెమన్ సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ రెడీ చేసుకోవాలన్నా రెడీ చేసుకోవచ్చు అండి. సోప్ బేస్ని మెల్ట్ చేయాలండి. ఓవెన్లో కానీ డబుల్ బాయిలింగ్ మెథడ్లో కానీ మెల్ట్ చేయాలి. ఇక్కడ నేను డబుల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఒక హాట్ వాటర్ ఈ సోప్ బేస్ బౌల్ పెట్టి మెల్ట్ చేయాలండి. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు హోమ్ మేడ్ సోప్స్ని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలండి. సోప్ బేస్ మెల్ట్ అయిన తర్వాత లెమన్ జస్ట్ వేయాలండి. లెమన్ జస్ట్ మొత్తం వేసేసుకోవాలండి. లెమన్ జ్యూస్లో ఉండే కన్నా ఎక్కువ వైటమిన్ సి ఉంటుందండి. నెక్స్ట్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను. ఈ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ని 2 డ్రాప్స్ వేసుకోవాలి. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ 1/2 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ గ్లిజరిన్ అండి. గ్లిజరిన్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ వైటమిన్ ఈ ఆయిల్ అండి. వైటమిన్ ఈ ఆయిల్ 1 క్యాప్సూల్ వేసుకోవాలి. ఇది వింటర్ కాబట్టి సోప్స్లోనే ఎక్కువగా గ్లిజరిన్ యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. గ్లిజరిన్ వేయడం వల్ల స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గ్లిజరిన్లో స్కిన్ లైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి, అలాగే క్లెన్జింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేయాలండి. లెమన్ జస్ట్లో వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందండి. లెమన్ జ్యూస్లో ఉండే వైటమిన్ సి కన్నా లెమన్ జస్ట్లో ఉండే వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో వైటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ లైటన్ చేస్తుందండి. స్కిన్ గ్లోయింగ్గా యూత్ఫుల్గా చేస్తుంది. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్లో కూడా వైటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. లెమన్లో కన్నా చాలా ఎక్కువ బెనిఫిట్స్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్లో ఉంటాయి. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ పెర్ఫ్యూమ్లో కూడా పనిచేస్తుందండి. వేరే పెర్ఫ్యూమ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మౌల్స్ తీసుకోవాలండి. మౌల్స్ కోసం మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ప్లాస్టిక్ కానీ సిలికాన్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సిలికాన్ మౌల్స్ యూజ్ చేస్తున్నానండి. మీకు ఆన్లైన్లో సిలికాన్ మౌల్స్ చాలానే అవైలబుల్ ఉంటాయండి. మీకు నచ్చని షేప్ తీసుకోవచ్చు. మీరు బౌల్స్ కానీ సిలికాన్ మౌల్స్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ లిక్విడ్ సోప్ని మౌల్స్లో వేసుకోవాలండి. మౌల్స్లో వేసే వరకు లిక్విడ్ సోప్ హాట్ వాటర్లోనే ఉండాలండి. మౌల్స్లో వేసుకునే ముందే మీరు హాట్ వాటర్లోంచి తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మౌల్స్ని 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసేయాలండి. ఇది చల్లారిన తర్వాత సోప్ రెడీ అయిపోతుంది. సోప్స్ రెడీ అయిపోయాయండి. సిలికాన్ మౌల్లో ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఆయిల్ గ్రీస్ చేయాల్సిన అవసరం ఉండదండి. సిలికాన్ మౌల్స్లో ఈజీగా రిమూవ్ అయిపోతుంది సోప్ అయితే. సోప్ రెడీ అయిపోయిందండి. మీరు ఇలా మౌల్స్ని బట్టి డిఫరెంట్ సోప్స్ రెడీ చేసుకోవచ్చు అండి. సోప్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ఇలా డిఫరెంట్ హోమ్ మేడ్ సోప్స్ని ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. ఈ హోమ్ మేడ్ సోప్ చాలా బాగుంటుందండి. స్కిన్ని లైటన్ చేస్తుంది, స్కిన్ గ్లోయింగ్గా యూత్ఫుల్గా చేస్తుంది. ఈ హోమ్ మేడ్ లెమన్ సోప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.